అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇవాళ మనం ఒక మంచి కిడ్స్ స్పెషల్ స్నాక్ రెసిపీ చూడబోతున్నాం. ఇవి చీజీ ఆలూ టిక్కీస్. చాలా ఈజీగా చేసుకోవచ్చు, భలే టేస్టీగా ఉంటాయండి. సో రండి ఈ స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఫిల్లింగ్ చేసుకుందాం. దీనికోసం గిన్నెలోకి 1 కప్ ప్రాసెస్ చీజ్ వేస్తున్నాను. ఇక్కడ నేను ప్రాసెస్డ్ డైస్ చీజ్ తీసుకున్నాను. తర్వాత సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. 1.5 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను. సీజనింగ్ కోసం 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఫిల్లింగ్ కొంచెం ఎక్కువ చీజ్తో ఉండేట్టు చూసుకోవాలి. చూడండి, మన ఫిల్లింగ్ రెడీ అయిపోయింది. తీసి పక్కన పెట్టేద్దాం. ఈ రెసిపీకి నేను 5 పెద్ద ఉడికించిన బంగాళదుంపల్ని తీసుకున్నాను. తోలు తీసి ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని పొటాటో మ్యాషర్లో వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కనుక ఈ మ్యాషర్ లేదు అనుకుంటే గ్రేటర్ సహాయంతో ఉడికించిన బంగాళదుంపల్ని తురుముకొని తీసుకోవచ్చు. చూడండి, మన బంగాళదుంప మ్యాష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొన్ని స్పైస్ పౌడర్స్ వేసుకుందాం. ముందుగా 2 టీ స్పూన్ల కాశ్మీరీ చిల్లీ పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, తర్వాత 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసి కలుపుకోవాలి. మనకిది చపాతీ పిండి ముద్దలా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఒకవేళ మీకు మైదా పిండి వద్దు అనుకుంటే మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ముందుగా 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి వేస్తున్నాను, కానీ సరిపోలేదు అనుకుంటే ఇంకాస్త వేసుకోవచ్చు. పిండి టెక్స్చర్ అండ్ కన్సిస్టెన్సీ చూసి వేసుకోవాలి. చూడండి, అన్నిటినీ నేను ఇక్కడ బాగా కలిపాను. మనకి ఈ మెత్తగా ఉన్న పిండి మిశ్రమం వచ్చింది. ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె రాసుకొని బంగాళదుంప మిశ్రమం కొద్దిగా తీసి ఇలా ముందు ఉండలా చేసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా పల్సగా చేసుకొని నేను చూపిస్తున్నట్లు చిన్న కప్ షేప్లో చేసుకోవాలి. మనకి ఇలా కప్ షేప్ వచ్చిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న చీజ్ మిశ్రమం 1 టేబుల్ స్పూన్ అంతా పెట్టుకొని నెమ్మదిగా అంచుల్ని మధ్యలోకి తెస్తూ టిక్కీని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరోసారి ఉండలా చేసి టిక్కీలా చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా టిక్కీస్ని కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆలూ టిక్కీస్ని ఫ్రై చేసుకుందాం. కడాయి తీసుకుని కొద్దిగా నూనె వేసి మరీ ఎక్కువ వేయక్కర్లేదు. మనం ఈ ఆలూ టిక్కీస్ని షాలో ఫ్రై చేసుకోబోతున్నాం. కడాయి మొత్తం నూనెని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. నెమ్మదిగా ఒక్కొక్క ఆలూ టిక్కీని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ టిక్కీస్ ఒకవైపు కాలిన తర్వాత నెమ్మదిగా రెండో వైపుకి తిప్పుకోవాలి. వావ్, అసలు చూడండి మన ఆలూ టిక్కీస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో. మంచి ఒక రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. మిగిలిన ఆలూ టిక్కీస్ని కూడా ఇదే విధంలో షాలో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ ఆలూ టిక్కీని కెచప్తో సర్వ్ చేస్తున్నాను. ఒకవేళ మీ పిల్లలు బర్గర్ కావాలి అని అడిగితే ఈ విధంగా మీరు వాళ్ళకి మంచి బర్గర్ని చేసి ఇవ్వచ్చు. ఈ చీజీ ఆలూ టిక్కీ ప్యాటీస్ ఈవినింగ్ డిన్నర్స్కి లేదా ఎలాంటి స్పెషల్ ఒకేషన్ అయినా నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. సో పర్ఫెక్ట్గా రావడం కోసం నేను చూపించిన స్టెప్స్ టిప్స్ అన్ని ఫాలో చేసి చేసుకోండి. మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఆ చీజ్తో ఆలూ టిక్కీస్ ఎంత టేస్టీగా ఉన్నాయంటే బాగా వేడివేడిగా తింటే అంత అద్భుతంగా ఉంది. పిల్లలకైతే ఇవి బాగా నచ్చుతాయి. సో చేసుకున్న వెంటనే వేడివేడిగా సర్వ్ చేసుకోండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the Home Cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.